నమస్తే అందరికీ, నేను భార్గవ్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించిండు. గతంలో ఇదే ఎన్టీ రామారావు గురించి మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియో వినిపించే ప్రయత్నం చేస్తాం మీ అందరికీ. నేను 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, నేను దైవాంశ సంభూతుడిని, కృష్ణుడిని నేనే, రాముడిని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొకరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వారి అహంభావంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకున్నారు. ఆ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకుని తెలుగుదేశం పార్టీని ఓడించడం కాదు, ఎన్టీ రామారావు గారిని స్వయంగా ఓడించారు. 84లో ఇట్లాంటి మాటలు మాట్లాడిన మీరు నిన్న డబ్బా ఎందుకు అంతగానం ఎన్టీఆర్ని మొత్తం పొగడ్తలో ముంచేసారు? పార్టీలో పార్టీ మారితే ఇక నోరు ఎట్టు పడితే అటు, నాలుక ఎన్ని మడతలు పడితే అన్ని మడతలు తిరుగుతుంది. పార్టీలో ఏ పార్టీలో ఉంటామో తెలియదు, ఏ పార్టీలోకి పోతామో తెలియదు. ఒకనాడు ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో, ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయినో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫిని చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిందంట. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డిని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన మీరు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మీరు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, ఇక ఎన్టీ రామారావుని ఎంత అందలానికి ఎక్కించారంటే అంత ఎక్కించారు. ఏం లేదు, ఇక్కడ సింపుల్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ ఓట్లు చాలా ఉన్నాయి, మెజారిటీ ఓట్లు కమ్మ ఓట్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి అక్కడ ఇక కమ్మ ఓట్లు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్లాన్ అది. ఓటు బ్యాంకు రాజకీయం కోసం తప్ప వేరే ఏది లేదు ఇక దీంట్లో. నిన్న 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 ఆనాడు ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈ రోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి పథకమే ఈ రోజు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజా పాలన. అసలు ఇందిరమ్మ తెలంగాణ కాదు, లేకపోతే ఎన్టీఆర్ తెలంగాణ వాళ్ళు కాదు, ఎన్టీఆర్ కూడా తెలంగాణ కాదు. అసలు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఏంది? ఇక్కడ గద్దర్ విగ్రహాలు పెట్టండి, అందశ్రీ విగ్రహాలు పెట్టండి, గూడ అంజన్న విగ్రహాలు పెట్టండి, దొర ఎందిరో దొర పీకుడు ఎందిరో అని పాటలు రాసినటువంటి వాళ్ళ విగ్రహాలు ఉండాలి. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ విగ్రహాలు ఎట్లా పెడతారని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో చర్చ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ రోజు తెలంగాణ కోసం పాటలు పాడమంటే స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే లైన్ తీసేస్తే పాడతా అని చెప్పి కండిషన్ పెట్టిండు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెట్టారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నాకు ఈ ఫోటోలోనే మీరు మంచిగా అనిపిస్తున్నారు. ఈ టీడీపీ కండవా, టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మంచిగా అనిపిస్తున్నారు. ఓ పని చేయండి, మీరు టీడీపీ కండ వేసుకొని టీడీపీ అధ్యక్షుడిగా, తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి ఆ తెలంగాణ అధ్యక్ష పదవి తీసుకొని పోటీ చేయండి మీకు దమ్ముంటే. అప్పుడు పెట్టండి, ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టండి, చంద్రబాబు విగ్రహాలు పెట్టండి, లేకపోతే పవన్ కళ్యాణ్ విగ్రహాలు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన విగ్రహాలు పెట్టుకోండి. అప్పుడు చూడండి ఎట్లుంటుందో, పెట్టి చూడండి. అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకైనా క్లారిటీ ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, చంద్రబాబును పొగుడుతారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, ఎన్టీఆర్ని పొగుడుతారు. ఏంది ఇదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ టవాలు, ఈ స్పీచ్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒరిజినల్ రేవంత్ రెడ్డి ఇట్లుంటాడు. పేరుకు మాత్రమే కాంగ్రెస్ టవల్ వేసుకున్నాడు ఆయన. ఒరిజినల్ రూపం ఇది, అసలైన రూపం ఇది. కాబట్టే కదా తెలంగాణకు సంబంధం లేని విగ్రహాలు ఎందుకండి ఇక్కడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ తెలంగాణలో విగ్రహాలు ఎందుకు పెట్టరని చెప్పి అడుగుతున్నారు. అందశ్రీ చనిపోయిన తర్వాత ఆయన సమాధి చుట్టూ పందులు, కుక్కలు తిరుగుతున్నాయి. ఇప్పుడు అందశ్రీని వాడుకున్నావు కదా రాజకీయాల కోసం. గద్దర్ మరణాన్ని ఎట్లా వాడుకున్నావు ఎల్బీ స్టేడియంలో, అందరికి తెలిసిందే కదా. గద్దర్ విగ్రహాలు ఎక్కడ పెట్టిర్రు మరి మీరు? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిర్రు. ఏం లేదండి, ఇక్కడ
ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, కమ్మ ఓట్లు మస్తున్నాయి ఇక్కడ జూబ్లీ హిల్స్ పరిధిలో. ఆ కమ్మ ఓట్లన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పడాలంటే ఏం చేయాలి? ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి. ఇక టీడీపీ మొత్తం కాంగ్రెస్ పార్టీతో పనిచేయాలంటే ఆ ఓట్లు పడాలంటే ఇప్పుడు విగ్రహం పెట్టాలి. అది చంద్రబాబు ఐడియా. ఇంకో భయంకరమైన కుట్ర ఏంటంటే తెలంగాణలో టీడీపీ ఎంటర్ అవ్వబోతుంది. మనం అలర్ట్గా లేకపోతే తెలంగాణలో టీడీపీ పునర్వైభవం జరగబోతుంది. ఇక్కడ చెప్తున్నాడు చంద్రబాబు ఆల్రెడీ, తెలంగాణలో పోటీ చేస్తాం, ఇక్కడ పునర్వైభవాన్ని తీసుకొస్తామంటున్నాడు. అది ఎవరి ద్వారా తీసుకొస్తాడు? రేవంత్ రెడ్డి ద్వారానే తీసుకొస్తాడు. కేసీఆరే ఉండుంటే ఈ విగ్రహాల ప్రతిష్ట లేకపోతే వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణలో తిరగాలంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండేది? కనీసం చంద్రబాబు ధైర్యం చేసేటోడా తెలంగాణకి రావడానికి, ఇక్కడ స్పీచ్లు ఇవ్వడానికి, సభలు పెట్టడానికి, విగ్రహాలు పెట్టడానికి? ఎవరి అండతో ఈరోజు మీరు రెచ్చిపోతున్నారు? సో అసలైన రూపం ఇది రేవంత్ రెడ్డి గారిది. మీరు ఓ పని చేయండి, ఇందా చెప్పినట్టు టీడీపీలో జాయిన్ అయ్యి అప్పుడు ఓట్లాడకండి, అప్పుడు పోటీ చేయండి, అప్పుడు బాగుంటుంది, ఒక క్లారిటీ వస్తుంది తెలంగాణ ప్రజలకి.